వరి పంట వానాకాలంలో సాగు జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వరి కోతల సమయం ఆరంభమైంది. దరిదాపు ఈ 2-3 వారాల్లో ఈ వరి చేను కోతలు హార్వెస్టింగ్ జరుపుతారు. ఈ చీడపీడలు లేకుండా ఇట్లా బంతి పూలు, చెండు పూలు నాటుకోవాలి. తర్వాత ఈ వరి చేను పంట కోసే సమయానికి సరిగ్గా 2 వారాల ముందు పిల్లి పెసర చల్లాలి చేనులో. అది ఈ వరి చేను కోసే తర్వాత ఒక 20-30 రోజులకు పిల్లి పెసర పూత దశకు చేరుకుంటుంది. అప్పుడు ఈ పిల్లి పెసరను రోటోవేటర్తో ఈ పొలాల్లో కలియదున్నాలి. అది చాలా కర్బన శాతం చాలా బ్రహ్మాండంగా పెరిగి ఆర్గానిక్ మ్యాటర్ కూడా పెరుగుతుంది, కర్బన శాతం కూడా పెరుగుతుంది. పంట మార్పిడి జరిగి యాసంగిలో ఎటువంటి రకమైన పంట వేసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రకృతి వ్యవసాయ విధానము. తెలంగాణలో రైతులు ఈ విధమైన పిల్లి పెసర చల్లడం, వరి చేను కోసే సమయంలో చల్లడం చాలా మంచి పద్ధతి. ఈ విధానాన్ని అవలంబిస్తే కర్బన శాతం కూడా బ్రహ్మాండంగా పెరిగి పంట మార్పిడి జరిగినట్లయితుంది. ఈ విధానము ఖచ్చితంగా తెలంగాణ రైతులు అమలు చేసి పిల్లి పెసర చల్లి ఒక 40 రోజుల తర్వాత రోటోవేటర్తో కలియదున్నితే వరి చేను కోసిన తర్వాత ఒక 20-25 రోజులకు ఈ పిల్లి పెసరను రోటోవేటర్ కొడితే బ్రహ్మాండంగా కర్బన శాతం వరి పొలాల్లో పెరుగుతుంది. తెలంగాణ రైతులు ఈ విధానాన్ని అవలంబించాలని కోరుకుంటూ ఇట్లు మీ కేవీఆర్ ABCDEF फार्मिंग यूट्यूब चैनल। थैंक यू, धन्यवाद। जय जवान जय किसान।